నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో చేసుకునే మరొక ప్రసాదం గురించి చెప్తున్నాను, రవ్వ కేసరి గురించి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి. అడుగు మందంగా ఉండే ప్యాన్ ఒకటి తీసుకోవాలి. నేను ఒక గ్లాస్ రవ్వతో చేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నెయ్యి వేయాలి. ఈ ప్రసాదానికి కొంచెం నెయ్యి ఎక్కువ అవసరం అవుతుంది. నెయ్యి కాగాక ఇప్పుడు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకుని వేయించుకుని తీసేసుకుందాం బౌల్లోకి. ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనం ముందుగా తీసుకున్న రవ్వ, ఒక గ్లాసు రవ్వ అంతా వేసేయాలి. ఇప్పుడు ఈ రవ్వ అంతా నెయ్యిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి, లేకపోతే రవ్వ మాడిపోతుంది. ఇలా కదుపుకుంటూ దోరగా వచ్చే వరకు వేయించుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లోకి కొంచెం వాటర్ వేసుకుని మనం 2 గ్లాసెస్ వరకు మిల్క్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేయాలి. పాలు పైన మీగడ కట్టకుండా కదుపుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చే వరకు పాలు మరగనిద్దాం. ఇప్పుడు పాలు స్లోలో పెట్టి మనం ఇందాక వేయించుకున్న రవ్వ మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. స్లోగా కొంచెం కొంచెం వేసేసుకోవాలి రవ్వ అంతా. రవ్వ వేసాక ఆగకుండా కలుపుతూ ఉండాలి. ఫస్ట్ ఉండలు కట్టిన తర్వాత మనం కలిపే కొలది రవ్వ అంతా కలిసిపోతుంది పాలులోని. చూసారా, చక్కగా మొత్తం రవ్వ అంతా కలిసిపోయింది. దీన్ని ఇలా కాసేపు ఉడకనివ్వాలి. పాన్కి చూసారా అంటుకోకుండా అది రవ్వ అంతా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ పడుతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం ఒక పావు గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసాక ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం పలచగా అవుతుంది. ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ కలుపుతూ ఉంటే ఇదంతా మొత్తం మిక్స్ అయిపోద్ది. పాలు వేయటం వల్ల ఈ రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోవాలి. నేతిలో వేయించిన జీడిపప్పు ఇవి కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, చాలా తేలిగ్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. మనం పండగలప్పుడు కూడా చాలా త్వరగా 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఈ స్వీటు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ నచ్చే స్వీట్ ఇది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో లైక్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.